పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో అరాచక పాలన రాజ్యం వెళుతోంది. పాలకొడేరులో నిరుపేదల ఇళ్లను కూల్చేస్తున్నారు అధికారులు. ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఆదేశాలతో నేలమట్టం చేస్తున్నారు. నిరుపేదల పొట్ట కొడుతున్న ప్రభుత్వంపై వామపక్ష నేతలు మండిపడుతున్నారు. కూల్చివేతలు తక్షణమే ఆపకపోతే ఉద్యమిస్తామంటూ హెచ్చరిస్తున్నారు. పాలకొడేరులో ఏం జరుగుతోంది, దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఉండి నియోజకవర్గం పాలకొడేరుకి సంబంధించినటువంటి గ్రామాల్లో కూడా పేదలపై కూడా బుల్డోజర్ సంస్కృతి కూడా తెరలేపారు. దీనికి సంబంధించి ఇక్కడ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి బాధితులు కూడా పరామర్శించేందుకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ఎవరుతున్నారో శ్రీనివాస్ కూడా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. ఆయన ఉన్నారు, ఆయనతో మాట్లాడడం. సార్ చెప్పండి, ఏం చూస్తారు? గతంలో ఎప్పుడూ లేదు ఒక బుల్డోజర్ సంస్కృతి తెరలేపారు. ఇక్కడ నిరుపేదలకు సంబంధించి ఏళ్ల తరబడి గూడు కట్టుకుని ఇక్కడ ఉంటే వాళ్ళు గూడు కూడా మొత్తం కూల్చేశారు. ఏం చూస్తారు అసలు? ఇది చూస్తూ ఉంటే మనకే హృదయం ద్రవించిపోతూ ఉంది. చాలా హృదయ విదారకమైనటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. పాపం దిక్కుమొక్కు లేనటువంటి వాళ్ళని చెట్టుకొకరిని పొట్టకొకరిని చేసి దుర్మార్గంగా అంటే దాడి చేయడానికి వీళ్ళకి ఎవరు దొరకలేదు. ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యే ప్రత్యేకించి ఈ నియోజకవర్గంలో దాదాపు 600-700 ఇళ్ళు మొత్తం 4 మండలాల్లో ఎక్కడ ఉంటే భూస్వాముల పొలాలకు అడ్డం రాకూడదని, లేదా వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు అడ్డం కాకూడదని చెప్పని పేదల మీద రకంగా ప్రతాపం చూపడం అనేది తీవ్రమైన విషయం, అమానుషమైన విషయం. నెల రోజుల్లోగా వీళ్ళకి కోల్చిన చోటే ఇళ్ళు కట్టించకపోతే ఈ ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే యొక్క భాగవతాన్ని రాష్ట్రం అంతా వినిపిస్తాం. ఈ రాజకీయంగా కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆయన దీనికి ప్రతిఫలాన్ని అనుభవించాల్సి ఉంటుంది. అంతేకాదు ఈరోజు ఉండే ఎమ్మెల్యే వందల వేల కోట్ల రూపాయలు డిఫాల్ట్ బ్యాంకులకి ఆయన మీద సిబిఐ ఎంక్వైరీ నడిచింది. మరి అన్ని కూడా కక్కించండి, ఆయన ఆస్తులను జప్తు చేసి అటన్నిటిని కక్కించండి. వాళ్ళ ఇళ్ళు ఎన్ని చోట్ల పర్మిషన్లు తీసుకొని కట్టారో, ఎన్ని చోట్ల వైలేషన్స్ ఉన్నాయి, ఆ వివరాలు కూడా బయట పెట్టమనండి. పేదవాళ్ళు దిక్కుముక్కు లేని వాళ్ళు 40 ఏళ్ల నుంచి ఇక్కడ ఉంటే ఇళ్ళు వేసుకొని ఒక్కొక్కరు పాపం కష్టపడి పైసా కూడగట్టుకుని ఇల్లు కట్టుకుంటే దానికి కరెంట్ ఉంది, రోడ్డు ఉంది, మంచినీళ్ళు ఉన్నాయి. ఈ డ్రైనేజీ నీళ్లు కలుస్తున్నాయంటే వాళ్ళు వచ్చాయి, అందుకని డ్రైనేజీ పక్కన ఉండకూడదని చెప్పడం అంటే ఈరోజు పెద్ద పెద్ద ఆక్వా కంపెనీలు మురికి మొత్తం మంచినీళ్ళ కాలంలో కూడా మురికి చేస్తుంటే వాటిని కనీసం తొలగించడం దిక్కుముక్కు లేదు, అంత దమ్ము లేదు వీళ్ళకి. పేదవాళ్ళ మీద ఈ రకమైన ప్రతాపం చూపించడం ఇది క్షమార్హం కాదు. తక్షణం ఎమ్మెల్యే ఏం చెప్పాడని దాంతో నిమిత్తం ఆయన డిప్యూటీ స్పీకర్ కూడా అనర్హుడు, అసలు ఈ పదవికే అనర్హుడు. వెంటనే ఇళ్ళు కట్టించాలి. కలెక్టర్ చొరవ తీసుకొని చేసినటువంటి పాపానికి ప్రతిఫలంగా వీళ్ళకి ఇళ్ళు కట్టించాలి. ఉన్న చోటే కట్టించండి. అట్ట పునరుద్ధరించకపోతే మేము పోరాటం, రాష్ట్ర వ్యాప్తమైనటువంటి పోరాటం కింద దీన్ని మార్చాల్సి వస్తుంది. ఓట్లు ఎవరికి కావాలి మీ అని చెప్పని అడుగుతున్నారంట. ప్రజాస్వామ్యంలో ఓటు అంటే విలువ లెక్కదంటారు. మరలా వస్తారు ఓట్లకి, రేపు స్థానిక సంస్థల ఓట్లు రారా, తర్వాత రారా, మళ్ళీ ఓట్లు వచ్చినప్పుడు చెబుతారు వాళ్ళు సమాధానం, దానికి సమాధానం వాళ్ళు చెబుతారు. వామపక్షాలకు సంబంధించిన నాయకులు కూడా ఒకటే స్పష్టం చేస్తున్నారు. నిరుపేదలకు సంబంధించి నిర్దాక్షిణ్యంగా తొలగించినటువంటి ఇళ్లకు సంబంధించి కూడా పూర్తిస్థాయిలో వీరికి ప్రత్యామ్నాయ మార్గంగా ఇళ్లకు సంబంధించినట్టు నిర్మించాలని చెప్పి వారు కూడా కోరుకుంటారు. లేని పక్షంలో కూడా రానున్న రోజుల్లో కూడా ఉద్యమాన్ని కూడా ఉధృతం చేస్తామని చెప్పి వారు కూడా స్పష్టం చేస్తారు. వీడియో కుమార్తో రాజు, సాక్షి, ఉండి.